అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము ద్రవాల్లో విద్యుత్ వాహకత్వాన్ని గురించి పరిశీలించబోతున్నాము. ఇక్కడ వివిధ ద్రవాలు ఉన్నాయి. ఈ ద్రవాల్లో ఏ ద్రవాలు తమ గుండా విద్యుత్తుని ప్రవహింపచేస్తున్నాయి, ఏ ద్రవాలు తమ గుండా విద్యుత్తుని ప్రవహింప చేయటం లేదు అనేది మనం ఇక్కడ పరిశీలించబోతున్నాము. దీని కొరకు మనము ఇక్కడ తీసుకున్న ద్రవాలు ఏంటంటే స్వేదన జలము, డిస్టిల్ వాటర్ అంటాం దీన్ని, త్రాగునీరు మన డ్రింకింగ్ వాటర్, కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె, నిమ్మరసము లెమన్ వాటర్, తర్వాత వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగర్ నేను తీసుకున్నాను, కిరోసిన్. ఇప్పుడు ఇది దొరకటం లేదు, గతంలో బాగా వాడేవాళ్ళు, ఇప్పుడు కిరోసిన్ అందుబాటులో లేదు మనకి. దీని బదులుగా మీరు పెట్రోల్ కూడా వాడుకోవచ్చు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వెజిటేబుల్ ఆయిల్, ఏ వెజిటేబుల్ అయినా వాడచ్చు. వంట నూనె, మనం వంటకు వాడే ఏ నూనె అయినా తీసుకోవచ్చు. అలాగే ఉప్పు ద్రావణం తయారు చేసుకుంటాము, ఇది సాల్ట్, ఇది ఉప్పు. అలాగే ఫ్లోర్ క్లీనర్, అంటే మనం రూమ్స్ని క్లీన్ చేసుకునే క్లీనర్ అనమాట. మరి ఇది శానిటైజర్, తెలుసు కదా మీకు శానిటైజర్ గురించి, రైట్. అలాగే బ్రేక్ ఆయిల్, ఇది మన డిస్క్ బ్రేక్లో వాడే బ్రేక్ ఆయిల్. ఇప్పుడు ఈ మొత్తం లిక్విడ్స్ యొక్క, ఈ ద్రవాలన్నిటి యొక్క వాహకత్వాన్ని మనం ఇప్పుడు చెక్ చేసుకోబోతున్నాం. మరి చూసా విద్యుత్ వాహకత్వాన్ని పరీక్షించే పరికరము తయారీ విధానము, దాన్ని ఉపయోగించే విధానము, ఘన పదార్థాల్లో విద్యుత్ వాహకత్వాన్ని పరీక్షించడానికి సంబంధించిన వీడియో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింకుగా. ఆ లింక్ని కూడా ప్రెస్ చేసి ఆ వీడియో చూడండి. ఇప్పుడు డిస్టిల్ వాటర్లో చూడండి, ఎల్ఈడి బల్బు కాబట్టి చాలా తక్కువ కరెంటు కూడా వెలుగుతుంది. చూడండి, చాలా తక్కువ ఇంటెన్సిటీతో వెళ్ళడం అనేది గమనించవచ్చు. త్రాగునీరులో బల్బు వెళ్ళడానికి మనం గమనించవచ్చు, అంటే త్రాగునీరు వాహకత్వాన్ని కలిగి ఉంటుంది. తర్వాత మనం కొబ్బరి నూనెలో చెక్ చేసినట్లయితే బల్బు వెలగకపోవడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి కొబ్బరి నూనె ఒక విద్యుత్ బంధకము, విద్యుత్ అవాహకము. ప్రతిసారి దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నిమ్మరసం చెక్ చేస్తున్నాము. నిమ్మరసంలో బల్బు చక్కగా వెళ్ళడానికి గమనించవచ్చు, అంటే నిమ్మరసము విద్యుత్ వాహక ధర్మాన్ని కలిగి ఉంది. వెనిగర్లో పరీక్షిస్తున్న ప్రతిసారి మనం ఈ రేకుల్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ పదార్థాలు దీనికి అంటుకుంటాయి కాబట్టి. నెక్స్ట్ యాపిల్ సైడర్ వెనిగర్లో నేను ఉంచుతున్నాను. ఇక్కడ కూడా బల్బు వెలగడానికి మనం గమనించవచ్చు, అంటే యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఒక చక్కటి విద్యుత్ వాహకం అని తెలుస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ కిరోసిన్ తీసుకున్నాను, కిరోసిన్లో ఉంచాను. కిరోసిన్లో బల్బు ఏమాత్రం వెలగకపోవడాన్ని మనం గమనించవచ్చు, అంటే కిరోసిన్ ఒక విద్యుత్ బంధక పదార్థము, విద్యుత్ బంధక ద్రవము. ఆ తర్వాత నేను ఇక్కడ వెజిటేబుల్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్ ఆయిల్లో నేను దీన్ని ఉంచుతున్నాను. ఇక్కడ కూడా మనకి ఏమాత్రం బల్బు వెలగకపోవడాన్ని గమనించవచ్చు. వెజిటేబుల్ ఆయిల్ కూడా ఒక విద్యుత్ బంధక పదార్థము, అంటే విద్యుత్ అవాహకము. ఇక నెక్స్ట్ నేను ఉప్పు ద్రావణం తీసుకున్నాను. ఉప్పు ద్రావణంలో నేను ఉంచినట్లయితే బల్బు చాలా చక్కగా వెళ్ళడానికి గమనించవచ్చు. సో ఉప్పు ద్రావణం ఒక విద్యుత్ వాహక పదార్థము. ఈ తర్వాత ఫ్లోర్ క్లీనర్లో నేను ఉంచుతున్నాను. ఫ్లోర్ క్లీనర్ కూడా ఒక విద్యుత్ వాహక ద్రవం అని అర్థమైపోతుంది. చాలా చక్కగా విద్యుత్తును ప్రవహింపజేస్తుంది. బల్బు చూడండి, చాలా చక్కగా వెలుగుతోంది. శానిటైజర్
కొద్దిగా విద్యుత్ వాహక ధర్మాన్ని కలిగి ఉంది, ఎందుకంటే దీంట్లో వాటర్ మిక్స్ అయి ఉంటుంది. శానిటైజర్లో వాటర్ మిక్స్ అయి ఉంది కాబట్టి అది కొద్దిపాటి విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఇక లాస్ట్ బ్రేక్ ఆయిల్. బ్రేక్ ఆయిల్ని ఒకసారి పరిశీలిద్దాము. బ్రేక్ ఆయిల్ కూడా కొద్దిపాటి విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంది. వాస్తవానికి ఆయిల్స్ వాహక ధర్మాన్ని ప్రదర్శించవు, కానీ ఇక్కడ బ్రేక్ ఆయిల్ మాత్రం కొద్దిపాటి విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంది. కృత్యం పూర్తయిన తర్వాత మనం పరిశీలించినట్లయితే విద్యుత్తుని తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలు అంటే ద్రవాలను చెక్ చేస్తే కనుక త్రాగునీరు, నిమ్మరసము, వెనిగర్, ఉప్పు ద్రావణము తమ గుండా విద్యుత్తుని ప్రవహింపచేస్తున్నాయి. ఇక స్వేదన జలము, కొబ్బరి నూనె, కిరోసిను ఇవి తమ గుండా విద్యుత్తుని ప్రవహింపచేయడం లేదు. మనం గమనించినట్లయితే ఏ ద్రవాలలో అయాన్లు ఉంటాయో ఆ ద్రవాలు విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేస్తాయి. ఏ ద్రవాల్లో అయాన్లు ఉండవో అవి విద్యుత్తును తమ గుండా ప్రవహింప చేయవు.